ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడిగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనవి చేస్తాను నేను. అదే కాదు, ఎవరైతే హత్యలో నిందితులుగా హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానని చెప్పారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో 2000 అందరూ ఇప్పుడు దాకా లభించిన ఆధారాలు కానివ్వండి, ఆ పార్టీ చేసిన విధానాలు కానివ్వండి, స్పష్టమైంది ఏంటంటే దోచుకోవటం ఒకటే లక్ష్యంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే ఒక విధానంగా పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాల్లో దస్తగిరిని అడ్డు పెట్టుకొని ప్రజల్ని బెదిరించి కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి భూములన్నీ కూడా లాక్కున్న విషయం ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను దస్తగిరి గారి ఇంట్లో దాదాపు 150-175 డాక్యుమెంట్స్ దొరికినాయి అంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పరిపాలన ఏంటి, కడపలో చేసిన కార్యక్రమాలు ఏంటో కూడా స్పష్టంగా అర్థమవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.